నమస్కారం. ఈరోజు మనం యోగా గురించి తెలుసుకుందాం. యోగా అంటే శాంతి, క్రమశిక్షణ, కలయిక అని అర్థం. మన పూర్వీకులు మనకి ఈ యోగా అనేది అందించడం ఒక మన వరం అని చెప్పుకోవచ్చు. ఈ యోగాలో పతంజలి మహర్షి, గోరక్ష ముని మహర్షుల వల్ల మనకి యోగా గురించి ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాం. యోగా అంటే అందరికీ తెలిసిందే ఆసనాస్ అని, కానీ యోగా అంటే ఆసనాసే కాదు, అష్టాంగ యోగా అని చెప్తారు. అందుకే అష్టాంగ యోగం అంటే 8 భాగాలు: యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ యోగాలో ఆసనాస్ అనేది 3rd స్టెప్, అంటే మనం 3వ స్థితిలో ఉంది ఆసనాస్. ముందుగా యమ, నియమాస్, ఇవి చాలా ముఖ్యమైనవి, చాలా కష్టమైనవి కూడా. అందరూ అనుకుంటారు ఆసనాస్ చేయడం కష్టమని, కానీ యమ, నియమాస్ చాలా కష్టమైనవి. యమలో అబద్ధం ఆడకుండా ఉండడం, ఒకరిని ద్వేషించడం, చెడు ఆలోచనలు కానీ చెడు చేయడం కానీ ఇవి ఏమి కూడా చేయకూడదు. అలాగే నియమాలో క్లీన్నెస్ చాలా ఇంపార్టెంట్. క్లీన్నెస్ అండ్ డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 యమ, నియమాస్ కనుక మీరు కంట్రోల్ చేసుకున్నట్టయితే ఆసనాస్ చాలా చేయడం ఈజీ. ఈ నియమాస్లో ఆహారం కూడా ఉంటుంది. సాత్విక ఆహారమే తీసుకోవాలి, ఎక్కువ కూరగాయలు, పండ్లు, మొలకెత్తిన విత్తనాలు, ఇట్లాంటి వాటివే మనం తీసుకోవాలి. తర్వాత ఆసనాస్, 3rd స్టెప్ ఆసనాస్. ఆసన అంటే భంగిమ అని అర్థం. సృష్టిలో ఏవైతే ప్రాణంతో ఉన్నాయో అన్ని ఆసనాస్ ఉన్నాయని చెప్తారు, కానీ మనకి 84 lakhs అంటే 84 లక్షల ఆసనాలు ఉన్నాయి అని చెప్పి మన గేరిండ సంహిత అనే పుస్తకంలో చదవచ్చు. కానీ 84 లక్షల ఆసనాస్ తెలిసిన వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి ఎవరు లేరు. కానీ 100 ఆసనాస్ మాత్రమే ఇప్పుడు మనకు తెలిసిన ఆసనాలు. అందులో రెగ్యులర్గా మనము ప్రాక్టీస్ చేసే 24 ఆసనాలు మాత్రమే. ఈ ఆసనాస్ వలన, ఈ భంగిమ వలన చెట్టులు ఉంది వృక్షాసన్, అలానే వృశ్చికాసన్, మకరాసన్, భుజంగాసన్, అర్ధమత్స్యేంద్రాసన్, ఇలా ప్రతి సృష్టిలో ఏవైతే జంతువులు ఉన్నాయో ప్రతి దాని మీద కూడా ఒక ఆసనం ఉంది. ఈ ఆసనాస్ చేయడం వల్ల ముందుగా మనకు వచ్చేది, అంటే చాలామంది అనుకుంటారు వెయిట్ పెరిగాను కాబట్టి ఆసనాలు చేయాలి, నాకు డయాబెటీస్ ఉంది కాబట్టి ఆసనాస్ ప్రాక్టీస్ చేయాలి, బీపీ ఉంది కాబట్టి ఆసనాస్ ప్రాక్టీస్ చేయాలి అని. కానీ ముందుగా మన ఆసనాస్ చేయాల్సింది మన క్రమశిక్షణ కోసం. ఆసనాస్ చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటంటే మనకి శారీరకంగా, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. అలానే ఈ ఆసనాస్ చేసేటప్పుడు ఒక్కొక్క సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఈ అన్ని సిస్టమ్స్ కూడా, అన్ని గ్లాండ్స్ కూడా ఎక్కువ యాక్టివేట్ అవుతాయి. దీంట్లో స్ట్రెంగ్త్ వస్తుంది. శారీరకంగా దీనికి వ్యాయామానికి ఏమిటి తేడా అంటే, శారీరక వ్యాయామంలో వేరే ఎక్సర్సైజ్లో మనం తొందరగా అలసిపోతాం, తర్వాత ఎక్కువ ఎనర్జీ మనకు కావాల్సి వస్తుంది, దాంతో ఎక్కువ ఆకలి అవుతుంది. అదే యోగాలో అయితే మీకు ఎక్కువ ఎక్సెస్ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. దానితో పాటు యోగా చేసేటప్పుడు యోగా మైండ్ అండ్ బాడీ 2 కూడా కంట్రోల్లో ఉంటాయి కాబట్టి వెంటనే మనకి అద్భుతమైన ఫలితాలను మనం పొందవచ్చు. ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంది ఈ ఆసనాస్లో. అష్టాంగ యోగాలో ఆసనాస్ 3వ భాగం. అలాగే యమ, నియమ, ఆసన, తర్వాత ప్రాణాయామ. ప్రాణాయామ అంటే మన శ్వాసని కంట్రోల్గా ఉంచుకోవడం, అంటే మన బ్రీతింగ్. ప్రాణాయామ అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పచ్చు. ఈ ప్రాణాయామంలో ఎక్కువ ఆక్సిజన్, ప్రాణాయామం చేసేటప్పుడు ఎక్కువ ఆక్సిజన్ బ్రెయిన్కి ఎక్కువ సప్లై అవుతుంది కాబట్టి అన్ని పార్ట్స్, అన్ని గ్లాండ్స్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తాయి. ఆసనాస్, ప్రాణాయామం, ప్రత్యాహార అంటే కాన్సన్ట్రేషన్, ధ్యాన, కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ధారణ అంటే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత వస్తుంది మనకి. ధ్యాన అంటే మెడిటేషన్, సమాధి అంటే నిశ్చల స్థితి. ఈ 8 స్టెప్స్, స్టెప్ బై స్టెప్ కనుక మీరు 8 చేయగలిగితే మెడిటేషన్, ధ్యానం చేయడం అనేది చాలా సులభమైన మార్గం అంట. యోగాలో ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా చేస్తున్న ఆసనాసం డైరెక్ట్గా స్టార్ట్ చేయడం కాకుండా ఈ అష్టాంగ యోగా కనుక పతంజలి మహర్షి మనకి అందించినటువంటి అష్టాంగ యోగా కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.
ఇప్పుడు మరి మన ఆసనాస్ చూద్దాం. యోగా ఆసనాస్లో ఆసన, అలాగే క్రియ, బంధ, ప్రాణాయామం, సూక్ష్మ వ్యాయామం కూడా ఉంటుంది. క్రియాస్ అంటే క్లీన్ చేయడం, బాడీని క్లీన్ చేయడం. బంధాస్ హోల్డ్ చేయడం, బ్రీతింగ్, శ్వాసను కంట్రోల్ చేయడం. అందులో సూక్ష్మ వ్యాయామం అంటే వార్మప్. మనం ఆసనాస్ చేసే ముందుగా చేసేది లైట్ నెక్ ఎక్సర్సైజ్ అండ్ షోల్డర్ మూమెంట్ అండ్ రిస్ట్ మూమెంట్. ఇవి చేయడం వల్ల మిగతా ఆసనాస్ అన్నీ కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. మరి ఆ సూక్ష్మ వ్యాయామం ఇప్పుడు చూద్దాం. ముందుగా బ్యాక్ స్ట్రెయిట్ ఉండాలి, నిటారుగా కూర్చోవాలి. ఫస్ట్ నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. తల కిందకి పైకి. అయితే ఇది మనం బ్రీతింగ్తో చేయాలి. అంటే గాలి తీసుకుంటూ పైకి, గాలి వదిలేస్తూ కిందకి. అలా ఒక 6 times చేద్దాం. 1 breathe in slowly up. 2 breathe out, down. 3 breathe in. నెమ్మదిగా రిలాక్స్డ్గా చేయండి. 5 breathe in. 6 breathe out. Relax. Next, side bendings. Same neck exercise. First 1 breathe in. Breathe out right side. Breathe in center. Breathe out left. Breathe in. Breathe out. Breathe in center. Breathe out left. Breathe in and relax. Next, back stretching. First center breathe in. 1 breathe out. మీరు ఎంతవరకు వెనక్కి తిరగగలిగితే అంతవరకు వెనక్కి తిరిగి చూసి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ స్లోలీ సెంటర్. బ్రీత్ అవుట్ లెఫ్ట్ సైడ్. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్ రైట్. Breathe in, breathe out, breathe in and relax. Make same rotation 3 times clockwise and an anti-clockwise. First 1 normal breathing. మామూలుగా శ్వాస తీసుకుని వదలండి. మీ కాన్సంట్రేషన్ అంతా కూడా నెక్ మీదే ఉండాలి. మీ సర్వైకల్ నర్వ్స్ అండ్ సర్వైకల్ బోన్స్ దీంట్లో మసాజ్ అవుతాయి. 3 times and reverse. 1 2 3 and relax. ఈ ఆసనం వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటంటే మనకు స్పాండిలైటిస్, మెడ నొప్పి, వర్టిగో, ఇట్లా షోల్డర్ పెయిన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు నిద్రపైన లేచిన వెంటనే ఈ నెక్ ఎక్సర్సైజ్ కనుక మీరు చేసినట్లయితే ఈ స్పాండిలైటిస్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది మీకు. తర్వాత కొన్ని రోజులు ఎవ్రీడే మీరు రోజు మెడిసిన్ ఎలా వేసుకుంటారో అలానే ఇది ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు లేవగానే కనుక ఈ ఎక్సర్సైజ్ చేసినట్లయితే మీ ఉన్న నొప్పిని మనం పూర్తిగా కూడా తొలగించవచ్చు. ఇది చాలా చిన్నవి ఆసనాస్, కానీ దీని ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. అలానే ఎక్కువ కంప్యూటర్ మీద కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి, ఎక్కువ టీచింగ్ చేసే వాళ్ళకి, లెక్చరర్స్కి, ప్రొఫెసర్స్కి ఈ నెక్ ఎక్సర్సైజ్ చాలా ముఖ్యమైనవి. వాళ్ళు ప్రతిరోజు చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.